వాట్ ఇస్ అప్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ గాయస్. ఇప్పుడైతే మనం ప్లాన్ అని తీసుకుని బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం గాయస్. మీకైతే చెప్తున్నాను, మనం గ్రాండ్ ఫాదర్తో వెళ్ళాం కదా, గ్రాండ్ ఫాదర్ ఫ్రాంక్లిన్ అండ్ గ్రాండ్ పాపా వెళ్ళారు కదా, అలా అయితే ఉంటుంది గాయస్. ఓకే, ఎందుకంటే బీచ్ లుక్ అయితే చాలా మారింది గాయస్. ఓకే, ఓన్లీ 3-4 days వరకే మాత్రమే ఉంచుతారంట ఆ లుక్. సో మనం ఈరోజు అయితే వెళ్ళబోతున్నాం అక్కడికి, అందుకోసం. ఓ ఓ ఓ ఓ ఏంటి ఈరోజు కొంచెం సైలెంట్గా ఉంది కారు. ఓకే ఓకే గాయస్, వన్ సెకండ్. ఓకే, లెట్స్ గో. ఈరోజు అయితే బీచ్ కొంచెం బాగుంటుంది గాయస్, ఎందుకంటే ఒక పెద్ద రాయిలు అనమాట, పెద్ద రాయిలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పారు. సో ఎంజాయ్ చేద్దాం గాయస్ ఈరోజు బీచ్లో. ప్లాన్ కూడా తీసుకెళ్ళినట్టు ఉంటుంది, ఎందుకంటే తనకు ఆల్రెడీ ప్రామిస్ చేశాం. తనైతే మొన్న పామ్ ఐలాండ్కి వెళ్ళాం కదా, మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఉంది కదా, నిన్న పామ్ ఐలాండ్కి వెళ్ళాం కదా, అక్కడికైతే మళ్ళీ వెళ్దామని. కాకపోతే మళ్ళీ వెళ్తే మీకైనా బోరే కదా, అండ్ తనకి కూడా మేము బోర్ కొట్టచ్చు అని చెప్పేసి టామ్ అయితే ఈ విధంగా ప్లాన్ చేశాడు. అట్ ది సేమ్ టైం మనకైతే అక్కడ 4 days స్పెషల్ కూడా ఉంది బీచ్లో. సో ఈ 4 days మాత్రం ఉంటుంది కదా అది. సో మనం ఫస్ట్ రోజు వెళ్తున్నాం. ఓ మై గాడ్, నా కీబోర్డ్ ఎందుకు పని చేయలేదు కదా అక్కడ. యా, నేను యాక్చువల్గా అక్కడ రైట్ బటన్ నొక్కాను, అంటే రైట్ తీసుకునే బటన్. కాకపోతే ఒక సెకండ్ బటన్ నా కీబోర్డ్ పని చేయలేదు, వైర్లెస్. సో మా బ్యాటరీస్ అయిపోతుంది అనుకుంటా, అయితే చేంజ్ చేయాలి గాయస్. అక్కడైతే పని చేయలేదు గాయస్, ఐ డోంట్ నో. ఇప్పుడైతే పని చేస్తున్నా, బ్యాటరీ అయిపోతే సడన్గా అయిపోవాలి. కానీ ఇది ఓ is there any problem with the keyboard now? ఓకే, మనం ఎటు వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం? ఓకే, నాకైతే కనబడింది కదా, మీకు ఇంకా కనబడలేదు నాకు తెలీదు. నాకైతే కనబడింది, పక్కా చాలా క్లారిటీగా ఉంది. ఎందుకంటే మొన్నసారి వచ్చినప్పుడు అక్కడ చూస్తూ ఉంటే మీరు సారీ మొన్న వచ్చిన సారి అయితే అన్ని ట్రీస్ లేవు గాయస్, అక్కడ చూడొచ్చు మీరు. ఓ ఇది కాదు. ఓకే, ఇక్కడ కూడా అన్ని ట్రీస్ లేవు మనం వచ్చినప్పుడు. ఓకే, ఇక్కడ చూద్దాం. చూసారా గాయస్, ఇదంతా కూడా మనం వచ్చినప్పుడు లేవు కదా. మనం ఎక్కడైతే వాళ్ళు టవర్స్ని తప్పకుండా వెళ్తాం. అసలు మన కార్ వేసినా రాకూడదు, కాకపోతే నడుచుకుంటూ వెళ్తే మాత్రం చాలా పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను గాయస్. ఓకే, ఎక్కడైతే ఎటువంటి టవర్స్ లేవు మనం వెళ్ళచ్చు. ఓకే గాయస్, 1 second. బాగుంది లుక్. ఎస్ గాయస్, ఇలా పార్క్ చేద్దామా కార్ని, రివర్స్లో పార్క్ చేద్దామా? ఓకే, ఇలా పార్క్ చేసేద్దాం కార్ని ఇక్కడ. కమాన్ లేనా, గడ్డా ఇటురా, ఇలా వచ్చేలేనా? ఓకే, కమీ. ఓకే, మనమైతే వెళ్తున్నాం గాయస్. ఇప్పుడు లేనా ఫాలో అవుతున్నావా? యా, తనకైతే ఇలా బయట తిరగడం ఇష్టం గాయస్, ఎందుకంటే బాగా అంటే టూర్స్ అలాంటివి ఇష్టం. మనమైతే దేశాలు అలాంటివి దాటి వెళ్ళాం, కానీ వైస్ సిటీ అన్నానండి, GTA 5 అయితే చుట్టొద్దాం మ్యాక్సిమం. ఓకే, ఇక్కడైతే ఉంది, 1 second నేనైతే చెక్ చేయాలి. ఇది లేనా, జాగ్రత్తగా రా. ఓకే, ఓకే ఇవన్నీ చాలా పెద్ద రాయలు గ్యాస్ ఇవన్నీ. ఓకే, పెద్ద రాక్స్ అన్నారు ఇవి అనమాట. అయితే లేనా? ఓకే, కేర్ఫుల్ టామీ, కేర్ఫుల్. ఓకే, తనైతే పైకి ఎక్కలేకపోయింది. ఓకే, మనమైతే ఇటు వెళ్దాం. లేనా, ఫైర్ ఉంది అక్కడ, జాగ్రత్త. ఓకే, చూసారా గాయస్, తనైతే ఎక్కలేకపోతుంది. ఏం పర్లేదు, అదే బెటర్. మళ్ళీ వస్తే ఏమైనా ప్రాబ్లంలో చిక్కుకోవచ్చు. పైకి ఎలా వెళ్దాం గాయస్? 1 second. పైకి వెళ్ళాలి ఎలాగ ఇప్పుడు? ఓ లేనా, పైకి ఎందుకు వచ్చావు నువ్వు? లేనా, కమీ ఇలారా. ఓకే, చూసారు గాయస్, మనం వచ్చినప్పుడు ఇవేమి లేవు, మీకు బాగా తెలుసు కూడా. పైకి ఎలా వెళ్దాం గాయస్? లేనా అయితే మనతో వచ్చేస్తుంది ఏంటి నా? ఓకే, దాట్స్ గుడ్. ఓ గైస్, వాళ్ళైతే గుద్దేసుకున్నారు.
ఓకే మనకైతే బైక్ దొరికింది గైస్. మనం ఏం చేయలేదు వాళ్ళని. ఓకే వాళ్ళే బైక్ని వదిలేసుకున్నారు. లేనా ఓకే షీ స్విమ్మింగ్ గాయస్. చాలా నైస్గా స్విమ్ చేస్తుందా లేనా అయితే. ఓ తడిసిపోయింది. వాళ్ళ బైక్ అయితే తీసుకున్నాం గాయస్ మనం, కానీ మనం తప్పేం లేదు దాంట్లో. ఎవరైనా తీసుకొచ్చు. ఓకే ఫుల్గా రౌండ్స్ వేద్దాం. ఓకే అక్కడైతే పెద్ద రాక్ ఉంది గాయస్. ఓకే వావ్ ఉక్క దొరికింది. ఓకే 1 సెకండ్. రోల్ వస్తుంది గ్యాస్ నాకు. సేమ్ అలాగే. ఏమన్నా జంప్స్ ఉంటే బాగుంది గ్యాస్. ఇక్కడ జంప్స్ ఉంటే బాగుంటుంది. జంప్స్ ఉంటే ఇంకా బాగుండేది. ఏమన్నా జంప్ అలాంటివి ఉంటాయి జంప్స్ చేసి ఇలాగా. ఓ మనం అయితే దాటేస్తున్నాం గాయస్. ఇక్కడ కూడా కొంచెం మారినట్టు ఉంది కదా. ఉన్నసారి వచ్చినప్పుడు అన్ని రాయలు లేవనుకుంటాను ఇక్కడ. ఓ ఇదైతే ఉన్నది అనుకుంటా గాయస్. ఓకే వీళ్ళైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు బైక్స్ అయితే సముద్రంలో వదిలేసి ఎంజాయ్ చేస్తున్నారు గైస్. అది చాలా డేంజర్. ఎందుకంటే బైక్ సముద్రంలో కాదు, ఎప్పుడు ఒడ్డుని పెట్టాలి. వాళ్ళకి ఆ విషయం కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇవన్నీ రెంట్ బైక్స్ గైస్. వాళ్ళు ఎవరో సొంతం కాదు, మంది కూడా సొంతం కాదు. ఇది ఓకే చాలా మనీ అయితే పే చేయాల్సి వస్తుంది వీటికి. ఇలా ఉంటాయి కానీ ఇవి చాలా కాస్ట్లీ గైస్. ఒక 1 సెకండ్ మనం నైట్ కూడా ట్రై చేయొచ్చు ఇది. ఓకే గైస్ నైట్ అయితే వద్దాం మళ్ళీ. ఓకే నైట్ అయితే చూద్దాం ఒకసారి. ఓకే స్టాప్. కమాన్ లేనా వచ్చాయి. ఓకే గైస్ నైట్ అయితే చూద్దాం. ఓకే మళ్ళీ ఓ మనమైతే మళ్ళీ నైట్ వచ్చాం గాయస్. వావ్ చాలా బాగుంది కదా గాయస్. వావ్ అదిరిపోయింది. 1 సెకండ్ దిగుదాం. కమాన్ లేనా నైట్ లుక్ చూద్ది కానీ. వావ్ నేను వస్తున్నాను వావ్ అంటాను గాయస్, నాకు అది అలవాటు. కమాన్ ఇట్ సైడ్ రా. వావ్ ఫైర్ ప్లేస్ చూసారు గాయస్. ఇప్పుడు పెద్దగా జనం లేరు ఎందుకంటే నైట్ ఇది. నైట్ ఇప్పుడు ఆ కేవ్ లోపల, కేవ్ కాదు ఆ రాక్స్ లోపల లైటింగ్ ఇందాక నేను పగలు చూసాను. నైట్ ఎలా ఉందో చూడాలి. ఓకే కొంచెం తక్కువ ఉంది లైటింగ్, పర్లేదు కదా అదే చాలు. ఓ గాయస్ పైకి ఎలా వెళ్తాం. 1 సెకండ్ నేను ఏదైనా రూట్ అనుకుంటాను కదా దానికి. ఓకే గాయస్ మనమైతే ఫైనల్లీ కొంచెం తంటలు పడి ఎలాగో ఎక్కాం. లేనా అయితే కింద వదిలేసాం గాయస్. చూడండి అక్కడ మీకు కనపడుతుందా లేనా. 1 సెకండ్ ఫోన్ అయితే ఓపెన్ చేస్తాను. వదిలే లేనా మీకు కనపడుతుంది కదా. ఓకే ఇక్కడైతే బ్లూ లైట్ ఉంది మనకి, అది కూడా మన షోరూమ్కి వాడిందే. టామీ బీ కేర్ఫుల్ ఓకే, ఎందుకంటే ఏమైనా తేడా వస్తే నువ్వు కింద ఉంటావు. అసలుకే నైట్. పడిపోయాడు గాయస్. నో ఇంకా పడలేదు. ఓకే పైకి వెళ్ళాలి గాయస్ అలాగైనా. దట్ ఈస్ ద గోల్. ఓకే కేర్ఫుల్ అట్లీస్ట్ పైకి వచ్చాం గైస్ మనం. ఫైనల్లీ. ఓకే ఫేసింగ్ కనబట్టలేదండి. ఓకే వావ్ చూసారా గైస్, టామీ ద కింగ్ ఆఫ్ వైస్ సిటీ. వావ్ ఇంకా అటు సైడ్ ఏముంది. నో నాకైతే కొంచెం కాఫ్ ఉంది గైస్ అందుకనే. నో ఏంటిది ఎలా ఉంది. ఓకే నైట్ చాలా వింతగా ఉంది గైస్. ఓకే మనమైతే లేనా దగ్గరికి వెళ్ళిపోతాం, తనైతే కంగారు పడుతుంది గైస్. ఆ ట్రీస్ చూసారా లైటింగ్లో అలా కనబడుతున్నాయో. 1 సెకండ్ మీకైతే ఏం కనబడవచ్చు ఎందుకంటే నాకేం కనబడట్లేదు ఇక్కడ గేమ్లో. కమాన్ లేనా ఎక్కడ ఉంది గాయస్ తను. లేనా
వాట్? ఓకే, కానీ అది ఎక్కడ ఉందో వచ్చేసింది. లేనా బయట ఉంది చూసుకో. ఓకే, బర్న్ అయిపోతావు. మనం ఇక్కడ ఏమైనా కొనొచ్చా? నా ఇక్కడ ఏం కొనలేం. వావ్ గాయస్, ఈ ట్రీస్ చూసారా, నాకు చాలా పనిస్తుంది. టామీ చేసిన 2 టూర్లు కూడా చాలా చాలా ఎక్సలెంట్ గైస్. ఎస్ రైట్ గైస్, మొన్న ట్రిప్ కూడా చాలా బాగుంది అండ్ చాలా మంచి లొకేషన్ గైస్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది చాలా చాలా బాగా నచ్చింది గైస్ ఆ ప్లేస్ అయితే. అండ్ ఇది కూడా స్పెషల్గా కమాల్ నాకు ఎట్టింది కా వీ హ్యావ్ టు గో హోమ్. ఎందుకంటే మళ్ళీ రేపు మనం వర్క్ చేయాలి. నువ్వు హోటల్కి వెళ్ళాలి, నేనేమో గోల్డ్ బిజినెస్ చూసుకోవాలి. సో ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీ వీడియో మీకు చాలా నచ్చిందని అయితే నేను అయితే అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.